హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాలము వందనములు. అందరూ బాగున్నారా అమ్మా? ఉదయమే లేచి ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి 112వ కీర్తన 7వ వచనము. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును. దేవుడు ఇక్కడ రెండు విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి, వాడు యెహోవాను ఆశ్రయించి వాని హృదయము స్థిరముగా ఉండును. రెండవది, దుర్వార్తకు జడియడు. చూడండి, మనము ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో అనుకోనటువంటి సంఘటనలు, అనుకోనటువంటి ప్రమాదాల గురించి వింటూ ఉంటాము. ఉదాహరణకు, విమానాలు కూలిపోయాయని, ట్రైన్లు పడిపోయాయని, పడవ మునిగిపోయిందని, బస్సులు అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయని, ఇలాంటి భయంకరమైన సంఘటనలు, భయంకరమైనటువంటి వార్తలు విన్నప్పుడు ఒక్కసారిగా మన హృదయములో కలవరము మొదలవుతుంది, భయము కలుగుతుంది. ఎందుకనంటే అది, ఆ సంఘటన, ఆ వార్త చాలా భయంకరమైనది. ఆ వార్తలు విన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అమ్మో, మా బంధువులు కానీ, మా స్నేహితులు కానీ అలాంటి ప్రయాణంలో ఉంటే ఏమయ్యేది? ఒకవేళ మా కుటుంబ సభ్యులు కానీ, మేమే కానీ అలాంటి ప్రయాణంలో ఉంటే ఆ ప్రమాదానికి గురైతే ఎలా ఉండేది అని ఒక్కసారిగా మనము ఆ వార్తను విన్నప్పుడు భయపడిపోతాము. ఆ సంఘటనలో, ఆ వార్తల్లో మనమున్నట్టుగా ఊహించుకుంటాము. ఒకవేళ మనముంటే ఎలా ఉండేది అని ఆ పరిస్థితిని గురించి మనము ఆలోచించి కలవరపడుతూ ఉంటాము, భయపడిపోతూ ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియ స్నేహితులారా, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇవి భయంకరమైనటువంటి దుర్దినాలు, ఇవి భయంకరమైనటువంటి చెడ్డ దినాలలో మనము జీవిస్తున్నాము. ఎక్కడ చూసినా భయంకరమైన మరణాలు, ఎక్కడ విన్నా భయంకరమైనటువంటి మరణ వార్తలు, యుద్ధంలో మరణాలు, ప్రయాణంలో మరణాలు, పనిలో మరణాలు, ఎక్కడికి వెళ్ళినా మరణం అనేది ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంది. ఉదాహరణకు, ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే అగ్ని ప్రమాదానికి గురి అయి మరణిస్తున్నారు. విహారయాత్రలకు వెళ్తే పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవ మునిగిపోయి మరణానికి గురి అవుతున్నారు. ట్రైన్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లలో మంటలు చెలరేగి, లేకపోతే ఒక ట్రైను గుద్దుకుని, లేకపోతే ట్రైను పట్టాలు తప్పి ఈ విధంగా మరణానికి గురవుతున్నారు. విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు విమాన సాంకేతిక లోపాల వల్ల విమానాలు కూలిపోయి, విమానాలు అగ్ని ప్రమాదానికి గురై మరణానికి గురవుతున్నారు. చూడండి ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో ఎక్కడ చూసినా క్షేమము, భద్రత అనేది లేకుండా పోతుంది. దినదినము మానవుని యొక్క జీవితం ఒక దినగండములా మారిపోతుంది. ఏ రోజు ఏం జరుగుతుందో, ఎటుపోతే ఎలాంటి ప్రమాదము ఎదురవుతుందో, ఏ ప్రయాణంలో ఎలాంటి వార్త వినవలసి వస్తుందో అని ప్రతి మనిషి, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒక భయాందోళనకు గురవుతూ ఉన్నారు. కానీ మనము, దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, మన హృదయము స్థిరముగా ఉండును అని సెలవిస్తున్నాడు. కానీ మన హృదయము ఎప్పుడు స్థిరముగా ఉంటుంది? ఎలాంటి వార్త విన్నా, ఎలాంటి సంఘటన మన కళ్ళతో చూసినా కూడా మనం ఎప్పుడు స్థిరముగా ఉండగలుగుతామంటే, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి అనుదినము అంటు పెట్టుకొని జీవించినప్పుడు మన హృదయము స్థిరముగా ఉంటుంది. నా దేవుడు నాకు సహాయం చేసే దేవుడు, నా దేవుడు నన్ను విడిపించగల దేవుడు, అపాయము నుండి తప్పించగల దేవుడు అని మనము నిబ్బరముగా ఉండగలుగుతాము. ఉదాహరణకు, పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే, షద్రకు, మెషకు, అబేద్నెగోలను చూచినట్లయితే వారు
ఆ రాజు నిలువబెట్టించినటువంటి ప్రతిమకు వారు నమస్కారము చేయరు. ఎందుకనంటే వారు జీవము గల దేవుణ్ణి ఆరాధించేవారు, జీవము గల దేవుణ్ణి పూజించేవారు. కాబట్టి వారి యొక్క దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి, మహిమ, ప్రభావము ఆ యొక్క షద్రక్ మెషక్ అబేద్నెగోలకు తెలుసు. కాబట్టి ఆ నెబుకద్నెజరు నిలువబెట్టించినటువంటి ఆ ప్రతిమకు మేము నమస్కారము చేయము అని రాజు ఎదుటనే వారు ఏమాత్రము భయపడకుండా, ఏమాత్రము సంకోచించకుండా, మరణ భయము అనేది లేకుండా వాళ్ళు నిర్భయముగా సమాధానము చెప్పగలుగుతారు. అప్పుడు నెబుకద్నెజరు రాజు బాగా కోపగించుకొని వారి మీద ఉగ్రుడై వారిని ఆ యొక్క మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడవేస్తాడు. ఆ అగ్నిగుండంలో ఆ అగ్నిగుండాన్ని ఏడంతలుగా పెద్దదిగా చేసి వారిని పడవేసినప్పటికీ వారికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటిది? మా దేవుడు మమ్ములను ఈ యొక్క అగ్నిగుండములో నుండి రక్షింపగల దేవుడు. ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు, మేము మరణిస్తే మా దేవుని యొక్క సన్నిధికి చేరగలుగుతాము, మా దేవునితో యుగయుగాలు ఉంటాము అనే ఒక నిరీక్షణ, ఒక ఆశ, ఒక ధైర్యము ఆ యొక్క యవనస్తులకు, షద్రక్ మెషక్ అబేద్నెగోలకు ఉంది. కాబట్టి వారు రాజు ఎదుట నిర్భయముగా నీవు నిలువబెట్టించినటువంటి ఈ ప్రతిమకు నమస్కారము చేయము అని వారి యొక్క హృదయాలను స్థిరముగా చేసుకొని, వారి యొక్క హృదయములో నిబ్బరమైనటువంటి ధైర్యాన్ని నింపుకొని రాజుకు సమాధానము చెప్పగలిగినారు. చూడండి ప్రియ స్నేహితులారా, షద్రక్ మెషక్ అబేద్నెగోలకు కలిగినటువంటి దేవుడే మన దేవుడు. వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడే మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో మనకెదురైతున్నటువంటి సమస్యలకు, బాధలకు, కష్టాలకు భయపడకుండా మన హృదయాన్ని దేవుని యందు స్థిరముగా నిలుపుకోవాలి. ఎటువంటి వార్త విన్నా, ఎటువంటి పరిస్థితుల గుండా మనము వెళుతున్నా దేనికి భయపడకుండా మనము దేవుణ్ణి కలిగి జీవించినప్పుడు దేవుడు మనకు ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని, ఆ పరిస్థితులను తట్టుకునే మనస్సును మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, వాడు దుర్వార్తకు జడియడు. అంటే మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనము ఉన్నటువంటి స్థలములో కానీ, మనం ప్రయాణం చేస్తున్నటువంటి ఆ వాహనం కానీ ఏదైనా ప్రమాదానికి గురి కాబోతుంది అని మనం విన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? నిబ్బరంగా ఉంటామా? స్థిరముగా ఉండగలుగుతామా? భయం కలుగుతుంది. అమ్మో ఏమవుతుందో, ఈ క్షణము నేను మరణిస్తాను కావచ్చు, నా పని అయిపోయింది, నా జీవితము ముగిసిపోయింది, అయ్యో ఈ ప్రమాదంలో నేను మరణిస్తానా అనే ఒక కలవరము మనకు మొదలవుతుంది. ఉదాహరణకు మొన్న హైదరాబాదులో ఒక విమానము ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోకుండా అది గాలిలోనే మధ్యలో ఒక 10 నిమిషాలు ఆగిపోయింది. ఆ విమానంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికుడు తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఒక భయాందోళనకు గురై అక్కడ ఆ యొక్క విమానంలో ఉన్నారు. చూడండి, అది ఎంత ప్రమాదకరమైనటువంటి సంఘటన, అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక విమానము ఆకాశంలో 10 నిమిషాలు నిలిచిపోతే ఎవరికైనా, ఆ విమానంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉంటుంది? ధైర్యముగా ఉండగలుగుతారా? ఎవ్వరు ఉండలేరండి. అది చాలా భయంకరమైనటువంటి దుర్వార్త. ఇక మేము చనిపోతాము, అయ్యో మా పరిస్థితి ఎట్లా, మా కుటుంబాలు ఎట్లా, మా పిల్లల పరిస్థితి ఎలా అని వాళ్ళు ఎంతో భయపడిపోయి ఉండవచ్చు. అలాంటి పరిస్థితిలో కూడా, అలాంటి వార్తలకు కూడా మనము భయపడము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే పౌలు ప్రయాణం చేస్తున్నటువంటి పడవ అలల చేత కొట్టబడుతున్నటువంటి భయంకరమైనటువంటి ఉపద్రవానికి గురైనప్పుడు పౌలు చెప్తాడు, ఆ పడవలో ఉన్నటువంటి అందరికీ, ఆ పడవలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికునితో చెప్తాడు, మన ప్రాణానికి ఎలాంటి అపాయం కలగదు, మనము
మన రేవుకు చేరుకుంటాము, మీరు భయపడకండి అని ఆ యొక్క పౌలు దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క వాగ్దానమును బట్టి ఆ పౌలు ఆ పడవలో ఉన్నటువంటి వారందరికీ ధైర్యాన్ని చెప్తారు. కానీ వారు దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తి వారికి తెలియనటువంటి ప్రజలు పౌలు యొక్క మాటను వారు విశ్వసించలేదు. ఈ యొక్క వ్యక్తి చెప్పే మాటలు మనము ఎలా నమ్మగలుగుతాము? ఈ పడవ ప్రమాదంలో ఉంది, మన ప్రాణానికి హాని కలుగుతుందని వారు భయాందోళనకు గురైనారు. కానీ చివరికి పౌలు ఏ విధంగానైతే చెప్పాడో అదే క్షేమకరమైనటువంటి స్థితి, క్షేమకరమైనటువంటి ప్రయాణము దేవుడు వారికి అనుగ్రహించాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మనము ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ దుర్వార్త మనం విన్నప్పుడు అటువంటి వార్తలకు మనము భయపడము. మనం లిఫ్టులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మధ్యలోనే ఆ లిఫ్ట్ ఆగిపోయింది అనంటే ఎలా అనిపిస్తుంది? భయం అనిపిస్తుంది. మనం వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అనంటే మనకి ఎలా ఉంటుంది? అమ్మో, ఇక మాకు ఏదో ప్రమాదం జరిగి మనము ఆ ప్రమాదంలో మరణిస్తాము అని భయపడిపోతూ ఉంటాము. ఇలాంటి దుర్వార్తలకు మనము జడియకుండా మనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి అనంటే ఏం చేయాలి? ప్రతిరోజు మనము దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు, మనము ఎలాంటి వార్తలు విన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో మనమున్నా దేనికి కూడా మనము భయపడము, జడియము, వనకము. ఎందుకనంటే అన్నీ చేయగల దేవుడు, అన్నిటి నుండి మనలను తప్పించగల దేవుడు, అన్ని పరిస్థితుల నుండి మనలను విడిపించి క్షేమకరమైనటువంటి స్థలములోనికి మనలను నడిపించగల దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే ఒక విశ్వాసము, ధైర్యము మనకు ఉంటుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము మీకొస్తున్నటువంటి సమస్యలను బట్టి, మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలను బట్టి, మీకుంటున్నటువంటి బాధలను బట్టి, అప్పుల సమస్యే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, ఉద్యోగలేమీ కావచ్చు, వివాహ సమస్యే కావచ్చు, సంతానము లేకపోవచ్చు, ఇలా మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి వేదనతో కృంగిపోతున్నా దేనిని గురించి బాధపడకండి. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దేనిని గురించి చింతపడకుడి, మీ చింత యావత్తు నా మీద వేయుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి ప్రియ స్నేహితులారా, మన పిల్లలు కష్టాలలో, బాధలలో ఉన్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా కూడా వారిని చూచి సంతోషించరు. నా పిల్లలకు కష్టం వచ్చింది, నాకేంటిలే అని వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఏ తల్లిదండ్రులైనా కూడా వారి పిల్లల యొక్క కష్టం నుండి మా పిల్లలు విడిపించాలని వారి శక్తి కొలది ప్రయాసపడుతూ ఉంటారు. మన దేవుడు కూడా అంతకంటే గొప్ప దేవుడు. మన దేవుడు ఏమంటున్నాడంటే, నా పిల్లలు రొట్టెనడిగితే రాతినిత్తునా, నా పిల్లలు చేపనడిగితే వారికి పామునిత్తునా, అతి శ్రేష్టమైన దీవెనలతో నేను వారిని నింపనా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము దేనిని గురించి బాధపడకండి, దేనిని గురించి చింతపడకండి. నా భర్త త్రాగుబోతు అని బాధపడకండి, నా పిల్లలు దుర్వ్యసనాలకు బానిసలైపోతున్నారు అని బాధపడకండి, ఈ కుటుంబ భారాన్ని నేను ఏ విధంగా మోయాలి అని బాధపడకండి. అన్నిటి నుండి మనలను విడిపించే దేవుడు, అన్నిటి నుండి మనలను తప్పించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కానీ మనము చేయవలసిందల్లా ఏమిటంటే, ప్రతిరోజు ఆ దేవుని పాదాల దగ్గర కూర్చొని మన యొక్క సమస్యలను గురించి, మన బాధలను గురించి ప్రతి దినము దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో అంటుకట్టబడి జీవించాలి. ప్రియ స్నేహితులారా, ఈ రోజు నుండి ఈ వాక్యాన్ని వింటూ, ఈ వాక్యాన్ని విని మీరు ఆదరించబడ్డారని, ధైర్యపరచబడ్డారని నేను ప్రభువు నామములో నమ్ముచున్నాను. కాబట్టి
కాబట్టి ప్రియ స్నేహితులారా, దేనిని గురించి బాధపడకండి, భయపడకండి. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి, మేము ఇలాంటి సమస్యలకు, దుర్వార్తలకు భయపడకుండా నిబ్బరము కలిగినటువంటి మనస్సును మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. అయ్యా, నీవు మాకు తోడుగా ఉన్నావు నాయన. మమ్మల్ని నడిపిస్తున్నావు, మమ్మల్ని చూస్తున్నావు, మమ్మల్ని ఆదరిస్తున్నావు. కాబట్టి తండ్రి, నీ నామాన్ని బట్టి మేము బలపడుతూ, యేసయ్యా నీ నామాన్ని బట్టి ధైర్యపడుతూ తండ్రి, నీ మార్గములో నిత్యము కొనసాగే కృపను, భాగ్యమును మాకందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమీన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి మీకు, మీ కుటుంబాలకు ఎల్లవేళలా క్షేమాభివృద్ధి కలుగచేయునుగాక. ఆమీన్. గాడ్ బ్లెస్ యూ.